హాయ్ నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రిపోర్టర్ రాకేష్ తాళ్ళూరి. ప్రస్తుతం భారతదేశంలోని ఎల్పిజి కొరత వచ్చిందని చెప్పుకోవచ్చు. అలాగే పెట్రోల్ ధరలు కూడా పెరిగాయని మనం చెప్పుకుంటున్నాం. అయితే ఎందుకంటే ఇది మన అందరికీ తెలిసిందే, ఈ యుద్ధాల కారణాల వల్ల ఈ యొక్క ఎల్పిజి కానీ ఇటు పెట్రోలియం కానీ ఒక్కసారి మన భారతదేశం మీదకైతే ఆ ప్రభావం చూపిందని మనం చెప్పుకోవచ్చు. అయితే కేంద్రం అనేక సార్లు కూడా చెప్తుంది ఏంటంటే ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడద్దు, గ్యాస్ అయితే మన దగ్గర ఉంది కాబట్టి డీలర్స్ అయితే అది ఇవ్వటం లేదు అని చెప్పి ప్రజలైతే చెప్తున్న మాట. అయితే ఎందుకని ప్రస్తుతం బ్లాక్ మార్కెట్ నడుస్తుంది? రోజుల్లో రావాల్సిన గ్యాస్ 20 రోజులు అయినా సరే ఎల్పిజి ఇంతవరకు కూడా హోమ్ డెలివరీ చేయలేని పరిస్థితి అయితే డీలర్లు కనబడుతుంది. అయితే మరి ఈ ఉన్న గ్యాస్లన్నీ కూడా ఎల్పిజి సిలిండర్స్ ఎక్కడికి వెళ్తున్నాయి అంటే అటు రెస్టారెంట్స్ కి ఇటు హోటల్స్ కి ఏమైనా ఏజెన్సీ వాళ్ళు తరలిస్తున్నారా అనేది ప్రధానంగా ఈ యొక్క చర్చ అయితే నడుస్తుంది. ప్రజలైతే దీని మీద తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇంతవరకు కూడా గ్యాస్ సిలిండర్స్ బుక్ చేసిన 20 రోజులు అయినప్పటికీ కూడా ప్రజలకైతే ఇంకా రాలేని పరిస్థితి అయితే ఇక్కడ మనకి కనబడుతుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. ఈ బ్లాక్ మార్కెట్ మీద సివిల్ సప్లై వాళ్ళు దృష్టి పెట్టి వీరి మీద రైడ్ చేయాలని చెప్పి కూడా ప్రజలైతే విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.